మీ అమ్మవారిని ఎక్కువ పూజించండి. ఏ అమ్మవారైనా పర్వాలేదు, అమ్మవారిని చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. మంగళవారం పూట కాస్త అమ్మవారి దర్శనం చేసుకోవడం, తర్వాత లేదంటే ఓపిక ఉందనుకుంటే కొబ్బరికాయలు కొట్టడం, అది మీ కన్వీనియంట్ బట్టి మీరు చేసుకోండి. ఇది చేసుకుంటే ఇది వస్తాను కాదు, ఎక్కువ అమ్మవారి ఓం నమో దుర్గాదేవి అని నమ్ముకున్నా క్లియర్ అవుతుంది పక్కా. ఇప్పుడు నా ప్లేస్ 100% వస్తుంది. నా ప్లేస్లో ఇదే ఒక నాస్తికుని తీసుకొచ్చి కూర్చోబెట్టినా ఆయన సడన్గా ఒక మాట అన్ని కాని పనులు అంటారు, అట్లనే అంటారు కామన్. అంటే ఏందన్నట్టు మరి ఇప్పుడు మీరు చెప్పిన దానికి విలువ లేదన్నట్టా, లేదంటే ఆయన నమ్మకంలో ఎట్లా తేడా జరుగుతుంది? ఇక్కడ తేడా జరగడానికి ఇప్పుడు మీరు అన్నట్టు నాస్తికులు వచ్చి కూర్చుంటారంటే నాస్తికులు వచ్చి 100% కూర్చుంటారు, కూర్చోకుండా ఉంటారు. ఇప్పుడు మన దానిలోనే మన హైందవ సంప్రదాయంలోనే నాస్తికులు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు నాస్తికులు ఉండడం వల్ల దీని విధానం పెళ్ళైందా గురుగారు? నాకు పెళ్ళైందా? ఎవరికి పెళ్ళైందా? కాలేదు. ఏమన్నా ఎప్పుడయ్యే అవకాశాలు ఉంటాయంటారు? వివాహ పరంగా అయితే మీకు సంబంధించినంత వరకు కూడా 2023, 24, 26 మధ్య మీకు వివాహపర విషయాలు పాజిటివ్గా నడుస్తుంది. కానీ మీ లవ్ అఫైర్స్ ఇలాంటి విషయాల్లో అయితే 100% ఉన్నాయి. నాకు పెళ్ళైంది, 2 పిల్లలు తెలుసా మీకు? ఎవరు? నాకు పెళ్ళైంది ఆల్రెడీ అయింది. ఒక ట్రిప్ ప్రాబ్లం అయింది, ఒక ట్రిప్లో అయింది. అంటే 2 సార్లు పెళ్ళైంది? 2 సార్లు 4 సార్లు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా లేరేంటి? అంటే ఇప్పుడు నేను 2 సార్లు నాకు 2 పెళ్ళిళ్ళు అయినాయని చెప్తురా? నా సంసారంలో ఇబ్బంది పెడుతురా? ఇప్పుడు మీకు 2 సార్లు కాదు 4 సార్లు పెళ్ళి అని నేను చెప్పినానేంటి? నేను మాట్లాడుతున్నా. నాకు 2022 ఆగస్టులో నా పెళ్ళైంది, నాకు 2 పిల్లలు. ఓకే, మీరు కాలేదని చెప్పి మరి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు అడిగారు, కాలేదు అన్నారు, అయిందా కాలేదా నేను క్లారిటీ ఇవ్వాలి. లేదు అని నేను అడిగితే మీరు ఏమన్నారు? కాలేదు అన్నారు. అవును, దాని క్లారిటీ ఇస్తున్నాను. నేను ఇస్తున్నాను అన్నా. నేను ఇందాక చెప్పాను మీకు పెళ్లి కాలేదా పెళ్లి అయిందా అని అడిగాను. అబద్ధం ఆడతలేను. మీకు కావాలంటే మా భార్యతో వీడియో కాల్ చేపిస్తా, లేదంటే మా పిల్లల ఫోటోలు. రైట్. ఇప్పుడు నేను విషయం చెప్తున్నాను. మీకు పెళ్లి కాలేదు అన్నమాట వాస్తవే. నేను అన్నలేదు అని నేనంటే మీరు దాన్ని చూపించాలి. నేను అనలేదు కదా. మీకు ఆల్రెడీ వివాహ పరంగా అయిందా లేదా అని అడిగారు. ఇప్పుడు 2వ వివాహం చేసుకుందరు అని అంటున్నాను నేను. మాట్లాడదాం దాని మీద మాట్లాడదాం. ఇప్పుడు నేను రెండో పెళ్లి చేసే అవకాశాలు ఉన్నాయంటారా? అసలు దాన్ని ఏంటని చెప్పిన తర్వాత కదా మాట్లాడేది. ఇప్పుడు మీరు ఇచ్చిందే రాంగ్ గైడెన్స్, మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకేదో తప్పులు మాట్లాడకండి. నిజంగా నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఇది విన్న తర్వాత ప్రేక్షకులు ఏమంటారు అంటే, ఇక్కడే దొరికిపోయిండు, ఈయన ఫేక్ ఫ్రాడ్, ఇంకో డేరే బాబా లెక్కున్నాడు, ఆయన అవతారం, ఆయన కథ, ఆయన ఇది అని మాట్లాడతారు. సో నేనేమంటున్నా అంటే, అశోక్ గురూజీ దగ్గరికి పోతే పర్టికులర్గా మనకి ఈ సమస్యలలో మార్గం చూపిస్తాడు, ఈయనతోటి ఇది అవుతుంది, అలాంటివి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర అంటున్నా. ఎస్, ఇప్పుడు నేను మాట్లాడతాను. మీ పెళ్లి గురించి మాట్లాడారు కాబట్టి దాన్ని నాకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తే నేను మాట్లాడతానండి అన్నాను. మీరు ఇవ్వలేదు నాకు. ఇప్పుడు చెప్తాను. మీకు 2022లో నా ఎప్పుడు పెళ్ళింది అన్నారు? మీరు చెప్పాలి అది. ఇప్పుడు మీరే అన్నారు నాకు పెళ్ళి అయిందండి 2022 అని మీరు అన్నారు. నేను అన్నమాట 2021 అని చెప్పి 21 పెళ్ళి అయింది అన్నారు. వివాహం అయిందా అని అడిగారు మీరు. క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్తాను. వివాహ విషయంలో మీకు 100% అవ్వలేదా అయిందంటే మాత్రం అయిందనే మీరు చెప్పారు, నేను అవ్వలేదని మాట్లాడాను. అంతేనా? రికార్డెడ్ మళ్ళీ మాట్లాడాలి కదా. మాట్లాడేటప్పుడు నేను క్లారిటీగా ఇస్తున్నాను. కానీ మీ జాతకానికి సంబంధించినంత వరకు కూడా వివాహ పరంగా 2021లో పెళ్ళయింది, అది కన్ఫామ్. కానీ వివాహపర విషయాల్లో డిస్టర్బెన్స్, ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఒక నిమిషం క్లారిటీ ఇవ్వనండి. ఆ డిస్టర్బెన్స్ అనేది క్లారిటీగా 2026 తర్వాత 2026 ఇదేని మాట్లాడుతున్నాను. 26 తర్వాత ఉన్న క్లారిటీ అనేది పాజిటివ్గా ఉంటుంది. మీ జాతకంలో డిస్టర్బెన్స్ లేవు అన్నారు. ఆల్రెడీ వివాహపర విషయాల్లో పాజిటివ్గా ఉందా లేదా అనుకుంటే మీ జాతకంలో కొంత డిస్టర్బెన్స్ అనేది కామన్గా ఫేస్ చేస్తారు. ఇప్పుడు నాకు పెళ్ళైంది, దేవుడు నాకు సంవత్సరానికి ఒక చొప్పున 2-3 సంవత్సరాలకు 2 పిల్లల్ని ఇచ్చిండు. అవును, ఇచ్చారు. ఇప్పుడు ఇంకోటి ఆన్ ది వేలో ఉంది. ఇక నాకు ఏం డిస్టర్బెన్స్లు ఉన్నాయనుకుంటారు మీరు? అంటే ఎట్లా? నాకు ఏం డిస్టర్బెన్స్ అయితే లేవు కదా. మరి ఎవరు? నాకైతే ఏం లేవు. నేను అబద్ధం చెప్తున్నానా, మీరు అబద్ధం చెప్తురా? ఇప్పుడు నేను అబద్ధం చెప్తున్నారా, మీరు అబద్ధం చెప్తున్నారా దానికి నేను క్లారిటీ ఇస్తాను. ఇక్కడ అబద్ధం చెప్పడం కాదు, శాస్త్ర ప్రకారంగా మీరు 99 ఒకటి చెప్పారు, 97 ఒకటి చెప్పారు. నాకు అర్థమైందా? 97 ఒకటి అన్నారు, 99 ఒకటి అన్నారు. ఈ 97కి సంబంధించినంత వరకు కూడా వివాహమైన అంటే సమయము, ఇయర్, డేని బట్టి కూడా మా జాతకాలు 100% మారుతాయి కదా. 100% మారుతాయి కదా. 100% ఎందుకు మారవు? దేన్ని కొలమానం చేసుకుంటారు మీరు జాతకం చేసేటప్పుడు? డేట్ ఆఫ్ బర్త్ టైంని కొలమానం చేసుకుంటాను నేను. ఒక అమ్మ నాన్నలు ఎవరు లేని అనాథలు వచ్చి మీ దగ్గర జాతకం, మీ హస్తరేఖలు నేను చూడలేదు కదా. నేను హస్తరేఖలు చూడలేదు కదా. అవును. మీ ఫేస్ బట్టి మీరు అడిగిన కోసం నేను సమాధానం చెప్తున్నాను.
అంటే రేఖల్ని కూడా చూడాలి, చేతి రేఖల్ని చూడాలి. నేను ఏది ప్రమాణికం తీసుకోకుండా నేను చెప్పడం కరెక్ట్ కాదు కదా. మరి ఎట్లా చెప్పారు మీరు? ఏది ఇంతసేపు చెప్పిందంత సోదా? నేను చెప్పేది సోది కాదు. నేను అడిగింది నీ ఫేస్ బట్టి, నేను అడిగిన ఒక ఏది లగ్న బలం బట్టి చెప్పాను నేను. అవును. దాన్ని ప్రశ్న లగ్నం అంటారు. ఆ ప్రశ్న లగ్నానికి సమాధానం చెప్పాను. ఇప్పుడు వివాహ సంబంధించిన విషయానికి వచ్చేసరికి మీరు అడిగారు, నీకు ఏ పెళ్ళయింది, ఎట్లా అయింది, ఏంటి అనేది మాట్లాడడం జరిగితే నీకు దాని గురించి నువ్వు లోపలికి వెళ్ళాలి, మాట్లాడాలి కదా. మాట్లాడాల్సిందే. ఒక మామూలుగా మీ దగ్గరకు వచ్చే భక్తుడు అనుకోండి, నమ్మకస్తుడు అనుకోండి, ఎంత టైం ఇస్తారు ఒక వ్యక్తికి మీరు? 20 నుంచి 30 మినిట్స్ ఇవ్వచ్చు, ఒక్కొక్కరికి 1 అవర్ ఇవ్వచ్చు. వాళ్ళ జాతకాన్ని వీలుని బట్టి చూసుకునే దాన్ని బట్టి మనం క్లియర్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఎంత ఛార్జ్ చేస్తారు అర్ధగంట టైం ఇస్తే? అర్ధగంట ఛార్జ్ చేస్తే నేను ఒక 1500 or 2000 తీసుకుంటాను లోపే. 2000 అనేది సామాన్యునికి పెద్ద చాలా మొత్తం కదా. చాలా ఎక్కువనే కాదన్ను. కానీ ఎందుకనంటే 2000 పెట్టి మీ దగ్గర ఒక 20 నిమిషాలు ఒక వ్యక్తి కూర్చుంటుండు అంటే మీరు ఏం భరోసా ఇస్తారు ఆయనకు, ఏం నమ్మకం ఇస్తారు? వాళ్ళ జాతకంలో ఉన్న క్లారిటీ ఇవ్వగలుగుతాను. వాళ్ళ ముందుకు వెళ్ళే యోగాలు ఎలా ఉన్నాయి, దానికి ఎలా ముందుకు వెళితే సక్సెస్ అవుతారని చూపించగలుగుతాను నేను. ఓన్లీ జాతకాలు ఇవి చూసుడైనా, లేదంటే పూజలు పురస్కారాలు, లేదంటే వాటి సమస్యకు సంబంధించినవి అట్లా ఏమన్నా మార్గం చూపిస్తారా, మీరు చేస్తారా అట్లా? ఒక జాతకాన్ని తీసినప్పుడు దానికి రెమెడీస్ ఏంటి, దానికి తగ్గట్టు ఏం ఫలితాలు చేసుకుంటే బాగుంటుంది, దానికి తగ్గట్టు ఏ విధంగా వెళ్ళగలిగితే బాగుంటుంది అనేది పూజలు, తర్వాత దానాలు, ధర్మాలు, తర్వాత వచ్చే నామము, జపము, ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక మనిషికి ఒకే పనికి వస్తానని చెప్పడానికి వీల్లేదు కదా. ఒక మనిషికి ఇదే పనికి వస్తానని చెప్పడానికి వీల్లేదుగా. మీ దగ్గర వచ్చిన భక్తులలో పెద్ద మొత్తాదులో ఆఫర్లు ఇస్తుంటారట కదా మీకు. కార్లు అయితే కారు, బంగ్లాలు అయితే బంగ్లాలు, లేదంటే లక్షలలో నగదు అట్లా. మరి ఆఫర్లు ఇస్తే తీసుకుంటారా? ఆఫర్ ఇస్తే నేను తీసుకోను, నాకు అవసరం లేదు. అమ్ముకోవట్లేదుగా. తీసుకున్న సందర్భాలు లేవా? లేవండి, తీసుకొని కూడా రాలేదా, వస్తే తీసుకోలేదా? అసలు నాకు వద్దనుకుంటున్నాను నేను. ఎందుకట్లా? నాకు అవసరం లేదు కదా. నాకు అవసరం లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ శాస్త్రాన్ని నేను ప్రమోట్ చేయట్లేదు, శాస్త్రాన్ని నమ్ముతున్నాను, నమ్ముకోవటం లేదు. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు నన్ను ఒకటి, మీరు డబ్బులు ఎంత తీసుకుంటున్నారండి అని. డబ్బులు ఎందుకు తీసుకుంటున్నానంటే నా బతుకు తెరువుకు నా తగ్గ ఫలితాన్ని పొందించాలంటే నేను కూడా జీవించాలి కదా. దానికి తగ్గట్టు నేను జీవనోపాధి తీసుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద బతుకుతున్నప్పుడు నేను జీవనోపాధి తీసుకోకుండా నేను ఫ్రీగా ఎట్లా చేస్తాను? మీరు ఏ దేవుని ఆరాధిస్తారు? అమ్మవారిని ఆరాధిస్తాను నేను. అమ్మవారు అంటే దుర్గాదేవి, త్రిముఖ దుర్గాదేవి అని అమ్మవారిని ఆరాధిస్తాను. త్రిముఖ దుర్గాదేవి. ఓకే, అంటే అమ్మ ఏమైనా మహిమలు అట్లా ఏమైనా ఉంటాయా, శక్తులు? అమ్మవారి ఆరాధనతో మనం చేయగలిగినంత వరకు కూడా నాకు అమ్మవారి ఇచ్చిన వాక్స్తు ప్రకారం నేను చెప్పగలుగుతాను. అంటే రోజు ఎన్ని గంటలు పూజ చేస్తారు? నేను 2 నుంచి 4 hours పూజలో జపం ఉంటుంది, కంటిన్యూషన్ జపం నడుస్తుంది. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా నాలో లోపల ఇందాక కూర్చునే ముందు కూడా ఏదో మనసులో ఏదో అనుకుంటారు కదా, ఏమనుకుంటారు? అమ్మవారి ఆరాధన చేసుకొని, అమ్మా నేను ఇక్కడ చేయగలిగిన కార్యక్రమాన్ని నా వరకు ఎవరికైనా ఏం చేయగలుగుతానో నాకు అది ఇవ్వగలిగితే ఇవ్వమ్మా అని చెప్పి నేను కోరుకొని దిగుతాను. అంటే అమ్మవారు ఎప్పుడు మీతో మాట్లాడుతుంటారా? నేను అమ్మవారి శక్తులు ఏమైనా ఉంటాయి మీకు? అమ్మవారితో నేను మాట్లాడుతాను, అమ్మవారి శక్తులు నాకు ఉన్నాయని కాదు, అమ్మవారి అంశతో నేను అంశం తీసుకుంటున్నాను కాబట్టి కంపల్సరిగా మీకు అతీత శక్తులు ఏం లేవు. సాధారణ అందరి లెక్క మంచి నేను మనిషినే, కానీ విధానం చెప్పగలిగిన సమర్థత భగవంతుడు అమ్మవారు నాకు ఇచ్చింది కాబట్టి నేను ఆ విధానంలో వెళ్తున్నాను. విధానం మరి ఉచిత సేవలు చేయొచ్చు కదా, ఎందుకు పైసలు తీసుకుని? నేను ఇందాక చెప్పాను, నాకు అంటూ నేనంటూ బతకాలి కదా. నాకంటూ ఆ యొక్క విధానంలో గురువు గారికి ఏదైనా చెప్పినప్పుడు గురుదక్షిణ ఇవ్వడం మనకు సాంప్రదాయం. ఇప్పుడు వారం 10 రోజుల నుంచి డిజిటల్ మీడియాలలో అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తారు కదా. అవును. ఒక్కొక్కరికి ఎంత ఇస్తూ వస్తున్నారు? నేను ఇంకా ఎవరికేమి ఇవ్వలేదు. రియాలిటీలకు మాట్లాడితే రియాలిటీలో మాట్లాడుకుందాం. నేను ఎవరికి ఏమి ఇవ్వటం లేదు. ఎందుకు ఏమి ఇవ్వకుండా పెద్ద పెద్ద ఛానల్స్ అన్ని ఇంటర్వ్యూకి ఎందుకు పిలుస్తున్నాయి? ఎందుకనంటే అక్కడ ఉన్న విధానం బట్టి చూసి పిలుస్తున్నారు. అక్కడ నాకు నేను ఇస్తేనే వస్తాను అనేది నేను కాదు కదా. ఇప్పుడు మీరు ఇస్తున్నారా? మీకు జాతకం చెప్పాను, మీరు ఎంత ఇస్తున్నారు నాకు? ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? కరెక్ట్ చెప్తే ఇస్తుండే కానీ మీరు చెప్పలేదు కదా. ఎవరు? నేను ఏం చెప్పలేదు, మాట్లాడదాం. నేను ఇందా చెప్తున్నాను, ఈ టాపిక్ ఆగిలా, మనం కంటిన్యూషన్లో వెళదాం, మన కంటిన్యూషన్లో మాట్లాడదాం. ఎందుకంటే నేను ఏ విధానం చెప్పానో ఎలా చెప్పానో కూర్చుందాం, మాట్లాడదాం. ఎందుకంటే మీరు మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్పలేకపోతే నేను అప్పుడు మానుకుంటా. ఇది కరెక్ట్ కాదని మీరు మాట్లాడచ్చు, కరెక్ట్ మాట్లాడు. ఏది చేసినా ఇప్పుడు గురుగారు ఏది చెప్తే అదే కరెక్ట్ అంటారు, అంతేనా? నేను ఎప్పుడు అన్నాను, నేను చెప్పిన దానిలో తప్పు ఉంటే నా తప్పు ఉండొచ్చు. శాస్త్రం గొప్పది, శాస్త్రం అనేది గొప్పది. శాస్త్రం అనేది బతకాలని కోరుకుంటున్న మనిషి నేను. ఇప్పుడు ఏదన్నా తప్పు చెప్పాను, ఇప్పుడు మీకు చెప్పింది తప్పు అనుకోండి, నాది తప్పు అని చెప్తాను. శాస్త్రాలే లేవు, పంచాంగాలే లేవు, రాశి ఫలాలే లేవు, ఇదంతా ట్రాష్, ఇదంతా అసలు దేవుడే లేడు అని చెప్పే వ్యక్తులు కూడా ఈ భూమి మీద బతుకుతున్నారు కదా. వాళ్ళకు కూడా జీవన విధానం సాగుతుంది కదా. అవును. మరి నువ్వు దేవుణ్ణి నమ్మితేనే బాగుపడతావు, దేవుణ్ణి కొలిస్తేనే భవిష్యత్తులో ఇంకా మెరుగైన పరిస్థితిలో ఉంటావు అంటే మరి అదెట్లా? ఇప్పుడు ఏమీ లేదు అంటున్న వారికి వాళ్ళని తీసుకుందాం.
ఏమీ లేదన్న విత్తం చూద్దాం. ఇప్పుడు దేవుళ్ళ పేరుతో మీలాంటి వ్యక్తులు వ్యాపారాలు చేస్తున్నారు అనేది యాక్సెప్టబుల్ కదా, కరెక్టే కదా అది? మాట్లాడదాం, అది కూడా దేవుడు లేడన్న దానికి నేను మాట్లాడతాను. నాస్తికుడికి ఆస్తికుడికి తేడా చూద్దాం. నాస్తికుడు ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు ఇండియాలో కాకుండా నాస్తికత క్రిస్టియానిటీ ఎక్కువ ఉన్న ఒక దేశం చూద్దాం. ఏదో మీ సమ్మెక్స్ దేశం, ఏదో దేశం చెప్పండి. అమెరికానో ఏదో. ఆ దేశంలో ఎంతమంది భార్యాభర్తలు కలిసి ఉంటున్నారు? ఎన్ని మటలు జరుగుతున్నాయి? 12-13 ఏళ్ల పిల్లలు పోయి ఎందుకు కాల్పులు జరిపి పిల్లల్ని చంపుతున్నారు? అంటే దేవుడిని నమ్మితే అవన్నీ జరగవంటారా? ఆస్తికత ఉంటుంది కదా, ఇది దేవుడిని నమ్మితే అవన్నీ జరగవు. 100% ఉండదు. ఎందుకనంటే ఇది ఎందుకనంటే ఆస్తికత్వం ఎప్పుడైతే ఉంటుందో, ఇది చేస్తే నాకు కర్మ అనిపించాలి, ఇది చేస్తే నేను నరకం చూస్తానన్న ఫీలింగ్ ఎవరికైతే ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేయాలని భయపడతాడు అతను. ఇది నేను కర్మను అనుభవించాలి, నన్ను పైన ఒకటి చూస్తున్నాడు, ఆ చూసేవాడు నా కర్మను అనుభవించాలి, ఆ కర్మ అనేది రాస్తున్నాడు, రాసినప్పుడు నేను ఇబ్బంది పడతానని ఫీలింగ్ ఉన్నాడు. ఎవడిని చంపడు, ఎవరి దగ్గరికి వెళ్ళాడు. ఇది నిజం. ఇప్పుడు భారతదేశంలో మటలు జరుగుతలేవా, మానభంగాలు జరుగుతలేవా? మన ఇండియా మహిళల మీద మరి అలాంటప్పుడు పూజారుల కూతుర్లనే లేదంటే పూజారుల కుటుంబ సభ్యులనే ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి వాళ్ళు దేవుని నమ్మతలేరా? పొద్దున్న లేస్తే దేవుని కొలుస్తలేరా? ఎవరి కర్మభావాన్ని బట్టి వాళ్ళు జరుగుతుంది. కర్మ నుంచి దేవుడు కూడా కాపాడలేడా? ఎస్, కాపాడలేడు కదా. శ్రీకృష్ణ భగవానుడు కర్మ నుంచి దేవుడు కాపాడలేడు. కర్మ నుంచి దేవుడు కాపాడలేను అన్నాడు. దేవుడిని ఎందుకు నమ్మాలి, ఎందుకు కొలవాలి? ఇప్పుడు అదే మంచి మాట అన్నారు. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, నాకేదైనా ఇబ్బంది వస్తేనే కదా నేను దేవుడిని తలుచుకునేది. దేవుడా భగవంతుడా నువ్వే కాపాడాలి అంటావు. ఆ కర్మ నుంచి భగవంతుడే కాపాడలేను అన్నప్పుడు మళ్ళీ దేవుడిని ఎందుకు మొక్కాలంట నేను? ఎస్, అదే కదా. ఇప్పుడు ఇవాళ ఇప్పటికిప్పుడు కర్మ నుంచి దేవుడు కాపాడాలి అంటారు. కర్మ నుంచి దేవుడు కాపాడితేనే నేను దేవుడిని పూజిస్తానంటున్నారు. అంతే కదా మీ ఉద్దేశం? మీ ఉద్దేశం అదే కదా? చెప్పండి. లేదు, మీ ఉద్దేశం దేవుడు అంటే ఎవరో మీరు చెప్పండి. డెఫినేషన్ దేవుడు అంటే డెఫినేషన్ నేను చెప్తాను. ఇక నీతోని కానప్పుడు, ఇక నీతోని చేతను కానప్పుడు ఒక అప్పటికప్పుడు ఆ ప్రకృతి కావచ్చు అదంతా కూడా దేవుని మహిమలు కలిగి మనల్ని కాపాడితేనే భగవంతుడా నువ్వు నన్ను కాపాడిన స్వామి అని చెప్తాం మనం. అవునా? ఇప్పుడు అంతే కదా, ఎవరైనా అంతే కదా. మనతోని కానీ పనులని దేవుడి నుంచి బయటపడ్డప్పుడు అరే దేవుడు నన్ను కాపాడినరా, లేదంటే ఈరోజు దేవుడు నా మీద ఉన్నాడు కాబట్టి నేను బతికినరా అంటాం. అలాంటి కర్మల నుంచి దేవుడే కాపాడలేడని మీరే చెప్తున్నప్పుడు ఇంకా దేవుడిని కొలవాల్సిన అవసరం ఏముందని నేను చెప్తాను. అంతే. దేవుడే చెప్తున్నాడు, కర్మ అనేది నువ్వు చేస్తున్న తర్వాత ఆ కర్మను తగ్గించుకోవడానికి మార్గమే పూజ, జపము, ధర్మము, ఇవన్నీ చెప్తున్నా కదా. అవును. 45 రోజులు అయ్యప్ప మాలలు వేసుకొని శబరికి పోతున్నాం, లేదంటే షిరిడీకి పోతున్నాం, లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి పోతున్నాం. ఈ పోతున్న మార్గంలో వాళ్ళు దేవుని కొలుచుకొని భక్తితోటే కదా దేవుని దగ్గరికి పోయేది, భక్తితోటే కదా. అవును. మరి పోతున్న మార్గంలో యాక్సిడెంట్లు ఎంతమంది, ఇట్లా దేవుళ్ళు భక్తులు ఎంతమంది యాక్సిడెంట్ అయ్యి చనిపోయలేదు, ఎన్ని వీడియోలు చూపించాలి మరి. వాళ్ళు కూడా దేవుని కొలుచుకొని పోతున్నప్పుడు ఎందుకు అట్లా దేవుడిని కొలుచుకొని పోతున్నాడు. ఇప్పుడు నిన్న కాక మొన్న మేడారం జాతర జరిగింది, ఎన్ని యాక్సిడెంట్లు, కొన్ని బస్సులు లోయలో పడిపోయినాయి, లేదంటే కొందరికి గాయాలు అయిపోయినాయి, కొందరు ఇబ్బంది, ఇట్లా చాలా జరిగినాయి. వాళ్ళు కూడా దేవుని మొక్కే కదా పోయేది, మా భక్తి పరాభవంతో కదా. భక్తి పరాభవంతో పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అక్కడ పోయిన తర్వాత అక్కడ జనాలు చూసి అక్కడ మందు తాగుతూ అక్కడ చేసే కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? వినండి ఒక నిమిషం. ఇప్పుడు నువ్వు కర్మ డైవర్ట్ చేయకండి. డైవర్ట్ కాదు, వాడు తాగినా తిన్నా అల్టిమేట్ గా వాడు డెస్టినీ ఏంటి, ఇంటెన్షన్ ఏంటి? ఇంటెన్షన్ అంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు డెస్టినీ ఏంటి అంటే, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు చేసుకునే నిత్యతో క్లియర్గా వెళ్ళగలిగితే దేవుడు. కర్మ నువ్వు కర్మను కరెక్ట్గా చేయకుండా పోతే నువ్వు గుడికి వెళ్ళమని దేవుడే చెప్పలేదే. కర్మ నీట్గా చేస్తే కూర్చుంటే నీకు దేవుడు ఎక్కడైనా కూడా సిద్ధిస్తాడు అని చెప్తుంది. మన హిందూ సంప్రదాయం చూస్తుంది, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, ఈ పని చేసుకునేటప్పుడు దేవుడు ఎక్కడైతే ఉన్నాడో నీ పనిలోనే ఉన్నాడు, చేసుకుంటూ వెళ్ళి అని చెప్తుంది. ఏ దేవుడు చెప్పిండండి? గుళ్ళోకి రావాలంటే మీరు చెప్పులు బయట ఇడిస్తే 10 రూపాయలు తీసుకోవాలి, నా దగ్గరికి ఒక భక్తుడు రావాలంటే 10 రూపాయల కొబ్బరికాయని 30 రూపాయలు అమ్మాలని ఏ దేవుడు ఏ శాస్త్రంలో చెప్పి నిన్ను ఎవడగొట్టమన్నాడు కొబ్బరికాయ కొట్టి? మరి ఈ రోజు జరుగుతుంది గుడి బయట దేవుని పేరు మీద జరుగుతున్న వ్యాపారం. కొన్ని వందల మంది బతుకుతున్న హిందూ గుడి బయట దేవుని పేరు మీద జరుగుతున్న వ్యాపారం ఏంటంటే కొన్ని వందల మంది బతుకుతున్నారుగా. ఏ దేవుడు చెప్పిండు? దేవుడు చెప్పలేదు. కొన్ని వందల మంది బతుకుతున్నారు హిందూ సంప్రదాయంలో. అవును, బిచ్చమత్తుకొని. బట్ ఒక్క నిమిషం, ఇదే దేవుడు గనక నిజమైన దేవుడు మనలాంటి పేద ప్రజల్ని కనుకరిస్తే మనం గుడి బయట బిచ్చం అడుకునే పరిస్థితి మనలాంటి వాళ్ళకి ఉండదు కదా. నీ కర్మభావం బట్టే ఉంటుంది కదా. అంటే నువ్వు ఇక్కడ చేస్తున్న కర్మలు బట్టి, ఆ కర్మభావాన్ని బట్టే కదా నువ్వు ఇక్కడ బిచ్చం ఎత్తేవాడు. నువ్వు బిచ్చం ఎత్తుతున్నావు, పూజారి దేవుడి దగ్గర ఉండేవాడు పూజారిగా ఉండి పూజారి పూజలు చేస్తున్నాడు. నేను కర్మ అంటున్నారు మీరు,
చిన్న పిల్లలు బిచ్చం ఎత్తుకునే వాళ్ళు లేరా అండి? అడిగి వాడు పూర్వజన్మ సుకృత బలం కర్మ బలం ఏం కర్మ వాడు అంటే గత జన్మలో చేసిందా అప్పటికప్పుడు చేసుకున్న పోయిన జన్మ చేసుకున్న కర్మ బాధలు ఎవరు అనిపించాలి? వాడి తల్లిదండ్రుల నుంచి వచ్చిన బాధలు, తల్లిదండ్రుల నుంచి వచ్చేసిన కర్మలు ఎవరు అనిపించాలి? వాడు కూడా అనిపించాల్సిందే కదా. అనుభవించాలని మీరు డైరెక్ట్ గా అతని మానని అతను వదిలేసినప్పుడు ఇంకా మీ దేవుడు ఏం చేస్తాడు? అదే చెప్తున్నాను. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు నువ్వు చేసే కర్మ అంటే ఇక్కడ నువ్వు టైంలో చేస్తున్న కర్మ ఏదైతే ఉందో ఆ కర్మను తగ్గించడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం అది తగ్గితే ఏంటంటే ఆటోమేటిక్గా నువ్వు సక్సెస్ అవ్వడానికి ముందుకు వెళ్ళడానికి వస్తుంది. అంటే అడుక్కునేవాడు అడుక్కున్నట్టు లేడే, అడుక్కునే వాళ్ళు కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రాండి చూపిస్తాను నేను.